అడవుల్లో తిరిగారు. తిరిగిన నవవిధ భక్తి మార్గాల్లో భజన సంకీర్తనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక భజన సంకీర్తన శివస్తుతి. ఇది మంచి సమయము ఇక నీకు దొరకదు భజింపవే శివుని మనస ఓ మాయ మనస భజింపవే శివుని మనస. బాగుంటుంది మాట్లాడడం. పదవే శ్రీ గురు పాద పద్మా సన్నిధికి పదవే శ్రీ గురు పాద పద్మా సన్నిధికి మదమోత్సారములింక మానవెన్నటికి ఇట్టి మానవ జన్మ ఇక జాలు వినుమా ముట్టు రక్తములోన మునగితే సుఖమా పదవే శ్రీ రూపాద ఆయుష్యాలు అదిగానలేవు మాయా సంసారములో మునగి ఉన్నావు పదవే శ్రీ గురు పాద పద్మా సన్నిధికి ధనము చూసుక నీవు ధర్మము నిడిసితివి ధర్మము లేని ధనము ఎందులకే మనసా. ఒక పాటని రాసేటప్పుడు చాలా మథనం జరుగుతూ ఉంటుంది, కానీ మీరు చాలా ఆసువుగా ఆ సమయాన్ని బట్టి సెకండ్స్లో మీరు బాణీలు కట్టేస్తూ ఉంటారు, చక్కగా పాడేస్తూ ఉంటారు, ఎంత ఎనర్జెటిక్గా చిందేస్తూ కూడా ఉంటారు. అనేక సందర్భాల్లో మిమ్మల్ని చూశాను కూడా స్టేజ్ మీద. ఓసారి అట్లా వస్తుంది, ఓసారి అన్నిసార్లు వస్తాయి, ఒక్కోసారి సంవత్సరాలు పడతాయమ్మా. అంటే ఓసారి అది అశువుగా పాడొచ్చు. ఒక్కో పాటకు వెన్నెల పాట అంటే ఒక 6 నెలలు అయినాను ఒక్కో చరణం కోసం. 6 నెలలు తిరుగుతా ఉంటే బాపట్ల పోయినానుకో, సముద్రం చూసినావు, ఉప్పురా శిలవూరి ఉప్పురా శిలవూరి ఉబికినట్టుగా పారి కడలి కెరటాలపై తను చేసే సవారి వెండి రేకుల మించి గవ్వలను మెరిపించి ఎగిసేటి అలలకు తలుకులాలా పోసి తలకిందులైనట్టి తావేలు సిప్పోలే నీట తన బింబమే చూపే వెన్నెల. ఇది రాయాలనుకోలే, అయితే సడన్గా వచ్చింది. మళ్ళీ అన్నిసార్లు రావుగా, అన్నిసార్లు వస్తాయని చెప్పలేము. ఆయా పరిస్థితులు, ఆ వస్తువు మనకు అర్థం కావటం, మనకు మమకారం ఉండటం, మనకు అట్లా అది అన్నిసార్లు నేను అశువుగా చెప్తా అనేది భావావేశం కలగాలి. భావావేశం మనకు ఆయా అన్ని. ఇప్పుడు యూత్ ఉండనుకో, కార్పొరేట్ కాలేజీ పిల్లల కూర్చోాలంటే ఎక్కువ రాయలేను. నాకు తెలియని జీవితం నేను రాయలేను. అదే ఒక ఎరుకల నాగన, లేకుంటే యానాదుల జీవితం, ఓ మామూలు కష్టజీవుల బతుకు, లేకుంటే ఒక ప్రకృతి, నాకు తెలిసి చెట్టు పుట్ట, మనం ఏది అనుభవిస్తామో దాన్ని రాయగలం. మనకి ఏది తెలుస్తుందో రాయగలం. శివుడు కూడా నాకు అర్థం వెనుక నేను రాస్తున్నాను. శివుడు కూడా పామర జనానికి దగ్గర